సెలబ్రిటీ కుటుంబంలో నుంచి వచ్చిన ఒక ఇద్దరు హీరోలు ఇప్పుడు ఎట్లాంటి స్థానంలో ఉన్నారు అనేది చెప్పాల్సిన పని లేదు. చిన్నప్పటి నుండి సైన్మా వాతావరణం ఇండస్ట్రీలోనే పుట్టి పెరిగిన బిడ్డలు అని చెప్పుకోవచ్చు. ఇక కెరియర్ స్టార్టింగ్ నుండి ఎంత కష్టపడ్డా కానీ స్టార్ హీరో లెక్క మారలేకపోయారు. ఇక మాస్ ఇమేజ్ కోసం మస్తుగానే ట్రై చేసారు కానీ మాస్ ఇమేజ్ మాత్రం దక్కించుకోలేకపోయారు. ఇక ఇందులో ఒక నటుడికి మాత్రం మంచి మాస్ ఇమేజ్ కి రీచ్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నా గానీ టైం కలిసి వస్తలేదు. ఇక వీళ్ళిద్దరు క్లాస్ నుంచి బయట పడలేకపోతున్నారు. ఇక అందుకే వీళ్ళిద్దరు ఇప్పుడు ఫేమస్ గురూజీ దగ్గర జాతకం చూపించుకున్నారు అనేది వార్తలు వినబడుతున్నాయి. ఇక వీళ్ళిద్దరు జాతకం చూస్తే ఆయన ఏమన్నాడంటే మంచి భవిష్యత్తు అయితే ఉన్నది మీ ఇద్దరికి. ఇక అందులో ఒక నటుడికి ఏళ్ళనాటి శని అనేది ఈ సంవత్సరంతో తీరిపోతుంది. ఇక నువ్వు అనుకున్నది అనుకున్నట్టు సాధిస్తావు, విజయం అనేది వరిస్తావు అని చెప్పుకొచ్చిండట. ఇక దీంట్లో ఎంతవరకు నిజం ఉన్నది అనేది తెలియాల్సి ఉన్నది. ఇక ఈ గురూజీ విషయానికి వస్తే మాత్రం ఆల్రెడీ ఎంతో మంది హీరోయిన్లకు జాతకాలు చెప్పి మస్తుగా ఫేమస్ అయిండు. ఇక గట్లనే స్టార్ హీరోల భవిష్యత్తు ఎప్పటికప్పుడు ఇంటర్వ్యూలలో చెప్తానే ఉన్నాడు. ఇక ఇండస్ట్రీ గురించి వస్తే ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు పోటాపోటీ అనేది పెరుగుతూనే ఉన్నది. ఇక ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినోళ్ళే ఈజీగా 50 నుండి 100 కోట్ల వరకు సాధిస్తూనే ఉన్నారు. ఇక ఏ బ్యాకప్ లేకుండా వీళ్ళు ఆ రేంజ్కి పోయారంటే గొప్ప విషయం అనేది చెప్పుకోవాలి. టాలెంట్ తో పాటు సక్సెస్ కావాలనే కసి పట్టుదలతో పనిచేస్తేనే ఇది రాదు. వెనకాల జరంత అదృష్టం కూడా కలిసి రావాలి. ఇక అప్పుడే ఇది సాధ్యం అవుతుంది అని చెప్పేసి అనిపిస్తున్నది. ఇక మొత్తానికి ఆ ఇద్దరు అన్నదమ్ములు ఎవరు అనుకుంటున్నారు? గెస్ చేసి కామెంట్లలో కామెంట్ పెట్టుకుని అట్లా 4 గంటతో అది కూడా నొక్కురి. మళ్ళొస్తా.